ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనున్న స్పెషల్ టెట్ పై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్స్ కు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ టెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాయి. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే దశల వారీగా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2010కి ముందు నియమితులై ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కానుంది. దీంతో కూటమి ప్రభుత్వం స్పెషల్ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా అక్టోబర్ 11 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనుంది. అయితే సుదీర్ఘకాలంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు సాధారణ టెట్ నిబంధనలే వర్తింపజేయడంపై టీచర్ సంఘాలు మండిపడుతున్నాయి. వయసు మీద పడిన ఉపాధ్యాయులు దశాబ్దాల క్రితం చదివిన డిగ్రీ, బీఈడీ అంశాలను మరోసారి గుర్తు చేసుకుని పరీక్ష రాయటం కష్టమని చెబుతున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. స్పెషల్ టెట్లో ఎలాంటి సవరణలు చేయలేదన్నారు. ఇన్ సర్వీస్ టీచర్ల తరపున కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. సస్పెండ్ చేసిన టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు కల్పలతారెడ్డి. అక్కడ మీరు ఎక్కడైనా కూడా కేంద్రం మీద ఖచ్చితంగా ప్రపోజల్ తీసుకురావాలి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ కు కంపల్సరీ టెట్ మినహాయింపు ఇవ్వాలని ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ అన్నా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఇవ్వరు? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఈ సబ్జెక్టు తీసుకుని కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేరు అని నేను విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నా. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలంటే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23(1)కి సవరణ చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మ్యాథ్స్, సైన్స్ ఉపాధ్యాయులకి కూడా ఒకే పరీక్షా విధానం ఇబ్బందికరంగా ఉందని టీచర్లు అంటున్నారు. సంబంధిత సబ్జెక్టులలో తక్కువ మార్కులు, వెయిటేజీ ఉండటంతో మొత్తం 90 మార్కులు సాధించడం కష్టమవుతుందని చెబుతున్నారు. అందుకే కనీస అర్హత మార్కులు తగ్గించాలని, సబ్జెక్టుల వారీగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో దశల వారి ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 3న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక ఉపాధ్యాయుల పోరాటం మరింత ఉధృతమవుతుందా అనేది చూడాలి. ఉపాధ్యాయులు వెంటనే